6 గ్యారెంటీల సంగతేమో గానీ ఎన్నికల్లో ఇవ్వని 7వ గ్యారెంటీ తెలంగాణ సర్కార్ని ఇరకాటంలో పడేసింది. జనాభాలో అత్యధిక శాతం ఉన్న సో కాల్డ్ ట్యాక్స్ పేయర్స్ ని ఫిదా చేయడం కోసం నానా తంటాలు పడుతోంది. మందుబాబుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని బీర్ల ధరల పెంపుని వాయిదా వేసుకుంటూ వస్తోంది. మీకోసం ఎందాకైనా అంటూ బడా బడా లిక్కర్ కంపెనీలతోనే జగడానికి సిద్ధమవుతోంది. మరి ఈ బీర్ల పంచాయతీ తెగేదెలా? ఆపకుండా ఎన్ని బీర్లు లేపుతావు చూద్దామా బ్రో అంటూ బెట్టింగులు కట్టేంత భీకరంగా ఉంటుంది డ్రింకింగ్ కుర్రాళ్ల మధ్య బీర్ల పోటీ. కానీ ఇక మీదట ఆ కాంపిటీషన్లు గట్లా కుదరవమ్మా. ఎందుకంటే బారు షాపుల్లో బీరు సీసాలకు కరువు కాలం రాబోతోంది. ఒక్క బీరు దొరికినా చాలనుకుంటా గంటల కొద్దీ క్యూ లైన్లలో నిలబడ్డ ఉత్సూరుమంటూ వెనక రావాల్సింది. రాష్ట్రంలో అతిపెద్ద బీర్ల తయారీ సంస్థ యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ నో మోర్ బీర్ అంటూ చెయ్యడ్డం పెట్టేసింది. స్టాక్ ఉన్న సరఫరా చేసేది లేదని మొరాయించింది. మేరకు తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ TGBCL కు ఓపెన్ లెటర్ రాసుకుంది. శంకర్ గారు ఫుడ్ కార్ట్ బిజినెస్ చేస్తూ నెలకి 1,00,000 వరకు సంపాదిస్తున్నారు. మీరు వీరి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. 6 ఏళ్ల నుంచి ధరలు పెంచరు, పెండింగ్ లో ఉన్న బకాయిలు చెల్లించరు అంటూ ప్రభుత్వం మీద యుద్ధమే ప్రకటించింది. ఫలితం కింగ్ ఫిషర్ సహా 7 బ్రాండ్ల బీర్లు బయటకు రాక గోడౌన్లలోనే ఇరుక్కుపోయాయి. 2 ఏళ్ల నుంచి బకాయి పడ్డ 702 కోట్ల రూపాయలని విడుదల చేయకపోవడం, బీరు సీసా మూలధరను సవరించాలని ఎన్నిసార్లు మొత్తుకున్నా పట్టించుకోకపోవడంతో భారీ నష్టాలు వస్తున్నాయంటోంది UBL సంస్థ. నాంపల్లిలోని అబ్కారీ భవన్ లో శాఖ డైరెక్టర్ CH హరికిరణ్ ను కలిసి ఈ మేరకు వేడుకున్నారు UBL ప్రతినిధులు. సచివాలయంలో అబ్కారీ మంత్రి జూపల్లిని కూడా కలిశారు. ఉత్పత్తి ఖర్చు పెరుగుతోంది, ధరలు పెంచకపోతే గిట్టుబాటు కాదు అంటూ కింగ్ ఫిషర్ సహా 7 బ్రాండ్ల సరఫరాకు చెక్ పెడుతున్నట్టుగా ప్రకటించింది UBL. తెలంగాణలో బీర్ల విక్రయాలు బంద్ అయ్యే ప్రమాదం పొంచి ఉన్నందున ఉలిక్కిపడింది తెలంగాణ సర్కార్. కానీ కింగ్ కర్తవ్యం ఏంటన్నదే అంతుపట్టకుండా ఉంది. మద్యం ధరల పెంపు మీద రిటైర్డ్ జడ్జితో కమిటీ వేసి సిఫార్సుల కోసం వెయిటింగ్ లో ఉంది తెలంగాణ సర్కార్. కమిటీ నివేదిక ఇచ్చేదాకా లిక్కర్ టారిఫ్ జోలికి వెళ్లే ఛాన్సే లేదంటోంది అబ్కారీ శాఖ. సో ధరల పెంపు కోసం ఇంకా ఎన్ని రోజులు వేచి ఉండాలన్న క్లారిటీ అయితే లేదు. సో కమిటీ ఆల్రెడీ ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ పరిధిలో ఈ వ్యవహారం ఉంది. బియర్ ప్రైస్ రివిజన్ అనేది కూడా కమిటీకి రిఫర్ అయింది. ఆ కమిటీ ఈజ్ అబౌట్ టు ఫైనలైజ్ ఇట్స్ రిపోర్ట్స్. ఆల్రెడీ అందరి దగ్గర రిప్రజెంటేషన్స్ తీసుకున్నారు. ఆ రిప్రజెంటేషన్స్ని వేరే రాష్ట్రాల ప్రైసింగ్తో అన్ని పోల్చి కమిటీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారి ఆధ్వర్యంలో ఈ కమిటీ ఉంది. దే ఆర్ అబౌట్ టు ఫైనలైజేషన్. ఈ తరుణంలో ఏదైతే ఫైనలైజేషన్ చేస్తున్న తరుణంలో ఇట్లాగా ఒక నోటీస్ సడన్గా అంటే ఒక జనరల్గా ఆపే ముందు 2-3 రోజుల ముందు చెప్పడం కానీ సో ఇట్లా చేస్తామని కానీ ఉంటుంది. ధరలు పెంచితే మద్యం ప్రియులపై భారం పడుతుందని సంశయిస్తోంది ప్రభుత్వం. కేసీఆర్ ప్రభుత్వం వెళుతూ మొత్తం 40,000 కోట్ల మేర బిల్లులు పెండింగ్ లో పెడితే అందులో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు సంబంధించే 2,500 కోట్ల బిల్లులు చెల్లింపుల కోసం ఎదురు చూస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,139 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రస్తుతానికి లిక్కర్ కంపెనీలకున్న బకాయి 658 కోట్ల రూపాయలు. మద్యం మార్కెట్ లో ఏకంగా 75% వాటా ఉన్న UBL కంపెనీ మొరాయించడం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి పెద్ద సవాలే. బీర్ల ధరలు కనీసం 33.1% పెంచాలన్నది UBL కంపెనీ డిమాండ్. లిక్కర్ మార్కెట్ లో గుత్తాధిపత్యం చెలాయిస్తోందని, బీర్ల ధరలు కృత్రిమంగా పెంచే కుట్ర చేస్తోందని UBL సంస్థపై తీవ్రమైన ఆరోపణలు కూడా లేకపోలేదు. కమిటీ రిపోర్ట్ వచ్చి ఒకవేళ ధరలు పెంచినా UB కంపెనీ కోరినంత రేంజ్ లో పెంచే ప్రసక్తే లేదని ముందస్తుగానే చెప్తోంది ప్రభుత్వం. అదే సమయంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన దగ్గర బీర్ల ధరలు తక్కువలా ఉండేలా చూస్తామని మందుబాబులకు బిస్కెట్లు కూడా వేస్తోంది. అంటే గుత్తాధిపత్యం ఉంది కాబట్టి ఇది కూడా ఈ కమిటీ రిపోర్టు వచ్చే సందర్భంలో ఈ విధంగా ఒత్తిడి చేస్తే వాళ్ళు అడిగినటువంటి 33%, 30% వాళ్ళు అడిగినటువంటి ప్రైజ్ ఫిక్స్ చేస్తారు అనేది వాళ్ళ అంటే లైక్ ఆ టాక్టిక్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో డెఫినెట్గా ఇతర రాష్ట్రాల కంటే మన రేట్లే తక్కువన్నాయి. రేపు కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అడిగిన ప్రకారం ఇచ్చే సమస్య ఉండదు. సో అంటే ఈ ఒత్తిళ్లకు తలొగ్గే సమస్య ప్రసక్తి ఉండదు. ప్రస్తుతానికైతే బీర్ల సంక్షోభం నుంచి బయటపడడం ఎలా అనే కసరత్తు జరుగుతోంది. సరఫరాకు అంతరాయం రాకుండా నిల్వలపై దృష్టి పెట్టింది అబ్కారీ శాఖ. కార్పొరేషన్ దగ్గర ప్రస్తుతం 14 లక్షల బీరు కేసుల స్టాక్ ఉంది. రాష్ట్రంలో నెలకు సగటున 40 లక్షల కేసుల బీర్లు అమ్ముడవుతాయి. ఈ లెక్కన ఇప్పుడుండే స్టాక్ అంతా మరో 10 రోజుల్లో ఖాళీ అయిపోవడం ఖాయం. ఆలసిస్తే ఆశాభంగం, అయిపోతే మళ్లీ దొరకవన్న బెంగతో మందుబాబులు పోటీపడి కొనుక్కొని ఫ్రిడ్జుల్లో దాచిపెట్టుకుంటారు.
ఆ విధంగా కొనుగోళ్ల ఒత్తిడి పెరిగి 4-5 రోజుల్లోనే నో స్టాక్ బోర్డులు పెట్టుకోవాల్సిందే. యూబీఎల్ కంపెనీకి తెలంగాణ అబ్కారీ శాఖకు మధ్య ఏర్పడ్డ ఈ పీఠముడి వీడితే తప్ప మళ్లీ బార్లలో బీర్లు ఏరులై పారే ఛాన్స్ లేదు.